రైట్ మిగతా అప్డేట్స్ చూద్దాము. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అధికారులు తీసుకున్న ఒక వింత నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇటీవలే ఇద్దరు విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. అక్కడ 2 నెలల క్రితం కూడా ఇద్దరు విద్యార్థులు ఇదే విధంగా పాము కాటుకు గురై చనిపోయారు. దాంతో గురుకుల పాఠశాల ప్రాంగణంలో పాముల బెడదను తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. చెత్త చెదారాన్ని మొత్తం కూడా తొలగించడంతో పాటు పొదలను కూడా తీశారు. అయితే ప్రాంతం మొత్తాన్ని కూడా చదును చేశారు. అయితే గురుకుల పాఠశాలలో పాముల కుబుసాలు దర్శనమివ్వడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. దాంతో పాములు పట్టేవారిని పిలిపించారు. నాగస్వరం ఊదించి వాటిని బయటికి రప్పించే ప్రయత్నం చేశారు. పాముల్ని బయటకి రప్పించేందుకు లేక అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేసేందుకు ఇలా నాగస్వరం ఊదించడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. చదువుకున్న అధికారులు కూడా ఈ రోజుల్లో నాగస్వరం ఊదించడం ఏంటని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. పాముల బెడద తప్పించేందుకు వీళ్లకు అంతకు మించిన ఆలోచన మరొకటి తట్టలేదా అనే చర్చ జరుగుతోంది. పాములు వస్తున్నాయంటే ఆ ప్రాంతంలో పొదలుంటే శుభ్రం చేయాలి, చెత్త మొత్తాన్ని తొలగించాలి, కలుగులుంటే పొగబెట్టి పాముల్ని రప్పించే ప్రయత్నం చేయాలి. కానీ ఇలా నాగస్వరం ఊదించడం ఏంటి అనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. అసలు ఇదంతా కాదు, స్నేక్ క్యాచర్ని పిలిపిస్తే సరిపోయేది కదా అని వాదన కూడా వినిపిస్తోంది. మరోపక్క వాళ్ళకి తెలిసిన సైంటిఫిక్ పద్ధతుల్లోనో మరో విధంగానో పాముల్ని బయటికి రప్పించే వాళ్ళు కదా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇవన్నీ వదిలేసి ఈ రోజుల్లో కూడా ఇలా నాగస్వరం ఊదించడం ఏంటి, అది కూడా చదువుకున్న అధికారులు ఇలా చేయడం ఏంటి, ఇంకా నాగస్వరాన్ని నమ్మడం ఏంటి అనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. జనం నుంచి అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాముల బెడదను తప్పించేందుకు అధికారులు మరో విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారంతా. అది మంచిగా కనబడుతుంది కదా, మంచిగా